వెళ్ళి త్వరగా రండి. అలాగే అమ్మా. ఏమో నిన్నేనో ఇదిగో. అబ్బా ఏంటండి? ఎన్నాళ్ళగానో నిన్నో సంగతి అడగాలని ఉంది. పనిలో ఉన్నా ఏమిటో అది త్వరగా చెప్పండి. ఏకాంతంలో నన్నేమని పిలవాలనిపిస్తుంది. ఎందుకులేండి చెబితే నీకు కోపం వస్తుంది. ఏమో అన్ను కొట్టేస్తున్నా. అబ్బా చెప్పు వినాలనుంది. ఏమి సీత ఏమి సీత అందామని తెగ అనిపిస్తుంటుంది. అయ్ బాబోయ్ అదేం సరదా, నలుగురు వింటే పరువే చెడదా. వినేశాం కదా సీత సీత సీత, మాకూడా ఆ పేరెంతో బాగున్నట్టే ఉంది. ఏదో పెళ్ళాం కదా కొంచెం ముచ్చటపడింది అందుకని అది. ఆ మాటే మీరంటే తంత పొండిరా పొండే. సత్య ఎక్కడికి? ఏంటిది? ఇదిగో ఏంటి? రోజు రోజుకి నీ అల్లరి ఎక్కువైపోతుంది. నీ మెడలో తాళి కడితే గానీ కంట్రోల్లోకి రావు. తాళి కట్టడానికి చాలా టైం ఉంది. అప్పటిదాకా నేను ఆగలేకపోతున్నాను రామ్స్. అందుకే టెంపరీగా నేనే నీ మెళ్ళో అడ్జస్ట్మెంట్ తాళి వేసేస్తా. ఏంటిది? ఈ రోజు నుంచి మన అవసరమైనప్పుడల్లా మొగుడు పెళ్ళాలం అయిపోవచ్చు. ఓహో, అసలు తాళి ఎందుకు కడతారో తెలుసా నీకు? తెలుసు రామ్స్. కాపురం పచ్చగా ఉండాలని పసుపు రాస్తారు. 2 సూత్రాలుండేది, ఒకటి భార్య, రెండోది భర్త. ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలని మెళ్ళ వేస్తారు. కావాలంటే ఓపెన్ చేసి చూసుకో. అరే నీకు అన్ని తెలిసే. ఆగు చూడండి. అవును, ఇంతకీ నువ్వు నాకు పెళ్ళానువా, నేను నీకు పెళ్ళాను? కాదు, మీ ఇద్దరికి నేను మొగుడిని. తీసుకోరా, వీడియో బాగా తీసుకో. ఎలాగో మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది, నో ప్రాబ్లం.